హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మేము ఫ్లిప్‌కార్ట్ నుంచి అయితే ఒకటి ఆర్డర్ చేశామండి. ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. అన్బాక్సింగ్ చేస్తున్నాం దీన్ని. అయితే ఏంటనేది మీరు చూడండి. రింగ్ లైట్ అండి. రింగ్ లైట్ అయితే బుక్ చేశాము. ఎందుకంటే సెల్ఫ్ వీడియోస్ తీసుకోవడానికి నాకు ఇబ్బంది అవుతుందని మా వారు నా కోసమని చెప్పి చేశారు. నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు ఉండరండి. నాకు నేనే తీసుకుంటున్నాను. సో నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఇది బుక్ చేశారు. ఇది ఎంత పడింది ఏంటనేది మీకు లాస్ట్లో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా. ఇది ఎట్లా ఫిక్స్ చేయాలనేది కూడా చూపిస్తాను. అంటే కొంతమందికి తెలియకపోవచ్చు కదా, ఈ వీడియో ద్వారా ఏమన్నా హెల్ప్ అవుతుందని చేస్తున్నాను అంతే. ఇది స్టాండ్ కొంచెం డెలికేట్గానే ఉందండి, అంత గట్టిగా అయితే లేదు. రింగ్ లైట్, యాక్సెసరీస్ అనమాట, స్క్రూలు, అవి మొబైల్ హోల్డరు అన్నీ కలిపి ఇచ్చారనమాట. మా వాడు ఫిక్స్ చేస్తున్నాడు చూడండి. ఇదైతే స్టాండ్ 10 ఫీట్ వరకు హైట్ ఎగురుతుంది. 10 ఫీట్ వరకు మనకు అవసరం ఉండకపోవచ్చు. మన హైట్ వరకు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవడమే. అడ్జస్ట్ చేసుకొని స్క్రూ తిప్పితే అక్కడ లాక్ అయిపోతుంది. దాన్ని బట్టి మనం రింగ్ లైట్ని సెట్ చేసుకోవాలి. మా వాడు చూపిస్తాడు చూడండి. అదిగోండి, ఆ స్క్రూ ఉంది కదా, ఆ స్క్రూని స్టాండ్కి ముందు ఇన్సర్ట్ చేయాలి. ఆ ఇన్సర్ట్ చేసిన తర్వాత దానిపైన రింగ్ లైట్ పెట్టాలి. ఆ రింగ్ లైట్ చూపిస్తున్నారు చూడండి. ఈజీగానే ఎవరైనా సెట్ చేసేసుకోవచ్చండి. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. అన్నీ మనకి రాసి ఉంటాయి అందులో, చూసుకొని చేసేసుకోవడమే. ఈజీ, ఎవరైనా చేసేసుకోవచ్చు. అది పెద్ద పని కట్టుకొని చేయాల్సిన అవసరం అయితే లేదు. సో కొంతమందికి ఈజీ అవుతుంది కదా, కొన్ని ఈ వీడియోలు గట్టా ఏమైనా చూస్తే అని చెప్పి వీడియో చేయడమే. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ మాత్రం చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అట్లా సెట్ చేసేయడమే. మొబైల్ హోల్డర్ పెడతాడు ఇప్పుడు చూడండి. అది రింగ్ అటు ఇటు మూవ్ అవుతుంది, కిందకి పైకి సైడ్కి. మనం ఎటు కావాలంటే అటు లైట్ని అడ్జస్ట్ చేసుకోవడం అండి. అదిగోండి, అట్లా తిప్పచ్చు కూడాను, అట్లా చేయొచ్చు. మూవబుల్ అనమాట. మనకి ఎటు కావాలంటే అటు చూసుకొని సెట్ చేసుకొని స్క్రూ తిప్పితే అక్కడికి ఫిక్స్ అయిపోతుంది. ఓకేనా అంటున్నాడు. ఇప్పుడు మొబైల్ స్టాండ్, మొబైల్ హోల్డర్ ఫిక్స్ చేస్తున్నాడు. మొబైల్ హోల్డర్ కూడా అటు ఇటు తిప్పుకునేలాగానే ఉందండి. స్ప్రింగ్లా ఉంది అది. ఆ స్ప్రింగ్ని సెట్ చేస్తున్నాడు ఇప్పుడు. దానికి మొబైల్ హోల్డర్ పెట్టేసుకోవడమే. అందులో మొబైల్ ఇన్సర్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి లైటింగ్ ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఇచ్చాడు ఇందులో. మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఏ విధంగా పెట్టాలనేది మీకు ఈజీగా అర్థమవుతుందని ఈ వీడియో చేస్తున్నాము. అట్లా పెట్టేసుకోవడమే. ఇంకా మొబైల్ పెట్టేసుకుంటే మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏ రకంగా అయినా మనకి లైటింగ్ కరెక్ట్గా ఉంటుందన్నమాట. లైటింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వీడియో కూడా క్వాలిటీగా వస్తుంది. అదండి, వాటికేమో మోడ్స్ ఇచ్చాడు, ఒక వైర్ ఇచ్చాడు అనమాట. ఇట్లా మోడ్స్ ఇచ్చాడు, ప్లస్ మైనస్ కలర్ మోడ్స్ ఇచ్చారు. అవన్నీ తను వేస్తున్నాడు చూడండి. అదండి, లైటింగ్ అట్లా వస్తుంది అనమాట. 3 లైట్స్ అయితే వెలుగుతున్నాయి. మోడ్స్ ప్లస్ మైనస్, డార్క్ కానీ లైట్ కానీ మన లైటింగ్ ఎఫెక్ట్ బట్టి మనం పెట్టుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ, బాయ్.